హాయ్ హలో నమస్తే అనియం హసీం ఓలా ఊబర్ మేడం మనది గ్లోబల్ షో కాదు, లోకల్ థర్డ్ క్లాస్ లెక్క ఉండాలి. అదే బిగ్ బాస్ కి స్వాగతం. చిన్న పికల్స్ వారు సమర్పించుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 96 లో కంటెస్టెంట్స్ ని పిలిచేద్దాం. రండిరా రండి. బిగ్ బాస్ సీజన్ 96 లో ముందుగా మన ఫస్ట్ కంటెస్టెంట్ రమేష్ ని పిలుద్దాం. రమేష్ చెప్పండి, అసలు మీరు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు? నా పేరు రమేష్. నేను ఒక క్రైమ్ చేశాను. నా ఇంకా పోలీసులు పడుతుంటే ఏడికి పోవాలి, ఎక్కడ తప్పించుకోవాలో తెలియకపోతుంటే గదే సమయంలో ఈ బిగ్ బాస్ గురించి తెలిసింది. ఇక్కడైతే బయట లోపలికి లోపల బయటికి రాలేరంట కదా, అందుకే నాకు బిగ్ బాస్ పర్ఫెక్ట్ అనిపించింది. తప్పించుకోవడానికి వచ్చిన కేవలం కప్పులు గిప్పులు మనకొద్దు. ఓహో, బిగ్ బాస్ ఇట్లా కూడా ఉపయోగపడుతుందా? ఓకే వెళ్ళండి. మీ ఓటు నాకే వేయండి, వారం వేయకపోతే అది కూడా కొట్టేస్తా. బిగ్ బాస్ సీజన్ 96 లో సెకండ్ కంటెస్టెంట్ ని పిలుద్దాం. ఫేమస్ ఫేడ్ అవుట్ ఆర్టిస్ట్, ఎన్ని పేజీల డైలాగ్ అయినా కూడా సింగిల్ ఎక్స్ప్రెషన్ తోని చించేయగల లెజెండరీ ఆర్టిస్ట్ రాకేష్. 100 సినిమాల ఫ్లాప్ హీరోగా మనందరికి సుపరిచితులే. వెల్కమ్ రాకేష్. హలో మేడం, నమస్తే. రాకేష్, బిగ్ బాస్ కి వస్తే కెరీర్ తిరిగి మళ్ళీ మొదలవుతుంది. అసలు మీ కెరీర్ మొదలవ్వలేదు కదా? మేడం మీరు అట్లా అనొద్దు, నాకు కోపం వస్తుంది. ఏంది ఇప్పుడు నీకు కోపం వచ్చిందా? ఒకసారి నవ్వు, ఒకసారి కోపంగా ఉండు. నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. నిజంగానే మేడం? ది బెస్ట్ డెడ్ బాడీ ఆఫ్ ద ఇయర్. ఎలా? మన నెక్స్ట్ కంటెస్టెంట్ మనందరికి తెలిసిన ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. తన కంటెంట్ వ్యూస్ కంటే తన వీడియో కింద కామెంట్లకే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అతనే మన మల్కాజ్గిరి మల్లేష్. హలో మల్లేష్, చెప్పండి, అసలు మీరు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు? మేడం, ఎలక్షన్లు వచ్చినాయి కదా మేడం, పెన్షన్ పైసలు ఏమి వస్తలేవు. అదే బిగ్ బాస్కి వస్తే ఫ్రీ రేషన్ ఉంటుందట, అందుకోసం అని చెప్పని వచ్చినాం. ఊకో. మీ డైలాగ్ చాలా ఫేమస్ కదా, మా కోసం ఒక డైలాగ్ చెప్తారా? మేడం చెప్తా మేడం డైలాగ్. అరే రెడీ అన్న. ఓకే. మా తమ్ముడు పెడతాడు స్పాటు, మా ఇద్దరి జోలికి వస్తే నీ మెడకు కాటు. పెద్ద ప్లానే. మరి ఆయన ఎందుకు వచ్చాడు మీతో? నాకు చేతులు లేవుగా మేడం, బిగ్ బాస్ లో నాకు అన్ని చేసి పెట్టేది ఈడే మేడం, అందుకే ఎప్పుడు నాతోటి ఉంటాడు. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. మీ ఓటు నాకే. మన నెక్స్ట్ కంటెస్టెంట్, ది ఫేమస్ వైరల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్, చిప్రి ర్యాపర్. వెల్కమ్ చిప్రి ర్యాపర్. బయటకు పో, డైరెక్ట్ వాష్రూమ్ నుంచి వస్తున్నావా? మేడం స్టైల్ యాస్థెటిక్. అసలు నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చావు? ర్యాపర్. ఈ సల కప్ నామ్దే. ఇప్పుడు మన నెక్స్ట్ కంటెస్టెంట్, ఫేమస్ సీరియల్ తుంగ నా కొడుకలో అత్తని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన కోడల్ క్యారెక్టర్ తో ఫేమస్ అయిన మినిష్క. మినిష్క, చెప్పండి, అసలు మీరు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు? నాకెవరైనా అడ్డొస్తే వాళ్ళ ఛాయలు విషం కల్పించారు. ఇంకేం చేస్తారు? నేల మీద ఆయిల్ పోస్తారు, జారి పడి చచ్చిపోతారు. అది ఎంత వైల్డ్ గా ఉన్నారేంటి మీరు? ఎవరన్నా హ్యాపీగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. వావ్, మీలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్ షోకి. వెళ్ళండి. విషయం తెచ్చుకోవడం మర్చిపోయానే. అయ్యో పర్లేదు, మేము పంపిస్తాం, మీరు వెళ్ళండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. బిగ్ బాస్ తోడ ప్యాస్దారులు మళ్ళీ కలుద్దాం. ఇలాంటి సరుకు కోసం మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.